హాయ్ అండి. అందరికీ హ్యాపీ పొంగల్. ఈరోజైతే కనుమ కదా, అందరూ బిర్యానీ, చికెన్, మటన్లతో ఫుల్ బిజీగా ఉంటారు. మేమైతే సంక్రాంతికి మరాఠీ వాళ్ళ ఇంట్లో ఎలా జరుపుకున్నామో చూసేయండి. నేనైతే ఇంట్లో చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉపయోగించి కర్రీనైతే చేసేసా. నాకు తెలిసి ఆల్మోస్ట్ మన సైడ్ అందరూ కలగూర కర్రీ అయితే చేస్తారు. సో ప్రాసెస్ని అయితే నేను చూపించలేకపోయాను, కానీ ఇలా నేను అన్నీ కట్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకొని కర్రీని అయితే చేసుకున్నా. చాలా టేస్ట్గా వచ్చింది. అండ్ పులిహోర పప్పునైతే చేసుకున్నాను. ఇంకా చాలానే చేశాను అనమాట. సో అవన్నీ నేను దేవుడికి ఇలా పెట్టేసి పూజనైతే మొదలు పెట్టేశాను అనమాట. ఇలా ఒకప్పుడు పెళ్ళి కానప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. ఈ పూజలు ఇవేం లేవు. కొత్త బట్టలు వేసుకున్నామా, ముగ్గుల పోటీకి వెళ్ళామా అన్నట్టే ఉండేదన్నమాట. ఇదంతా నాకు కొత్త అనమాట. ఫస్ట్ టైం అనమాట నేను నా ఓన్గా వండుకొని పూజ చేసుకోవడం. కానీ చాలా హ్యాపీ అనిపించింది. కేరళలో ఉన్నాం కదా, ఏం చేసుకుంటాము అని అయితే అనిపించింది సంక్రాంతి రోజు. కానీ భోగి రోజు చూశారు కదా, మరాఠీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా తెలుగు వాళ్ళు రాష్ట్రంలోని ఉండే ప్రతి ఒక్క జిల్లా ఇక్కడ ఉన్నది, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోగిపల్లి పిల్లలకి ఎలా వేసామో నాకైతే భోగి హ్యాపీగా జరిగింది. అండ్ సంక్రాంతి కూడా నార్మల్గా వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ మహారాష్ట్ర అమ్మాయి ఇంటికి పిలిచింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళైతే కంప్లీట్ డిఫరెంట్గా చేశారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయి హారతిని అయితే ఇచ్చాను. తెలిసి తెలియని పూజ, అందుకనే చెప్పేసి దేవుడిని క్షమించమని కూడా కోరానులేండి. ఇంకా మొత్తానికి పూజనైతే చేసేసా. పెళ్ళై 3 ఏళ్ళైనా పూజకు కొత్తగానే అనిపిస్తుంది నాకు. అంతే, మరి చిన్నప్పటి నుంచి వీటికి దూరంగా ఉండేదాన్ని అనమాట. సో చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్న పెళ్ళయ్యాక మాత్రం దగ్గరగా ఉండాలి. ఇంకా ఫ్రెండ్స్ అందరం కట్టుకొని చక్కగా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాం. ముగ్గు అయితే చాలా బాగుంది కదా, చిన్నగా వేశారు, చాలా బాగుంది. ఇంకా లోపల కూడా వేశారు. పదండి వెళ్ళి చూసేద్దాం. ఇంకా అందరం లోపలికి వెళ్ళిపోయాం. వాళ్ళైతే రెడీ చేసి పెట్టేశారనమాట. సో ఇలా డెకరేట్ చేసుకున్నారు. అది లక్ష్మి అంట. వాళ్ళు ఆ రోజు లక్ష్మికి పూజ చేసేసి వచ్చిన వాళ్ళకి ఏవైనా బ్యాంగిల్స్ కానీ అలా గిఫ్ట్స్ అయితే ఇస్తారంట. సో ఇగోండి ఆమెనే. సో తనకైతే ఒక బాబు, ఒక పాప. సో ఎంత బాగా అలంకరించారో చూడండి. దేనికైనా ఓపిక ఉండాలి, దాని పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఉంటే ప్రతిదీ సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరుగుతుంది అనమాట. నేనైతే బొట్టు పెట్టేసాను. ఇంకా తను కూడా ఒకరికొకరు బొట్టు పెట్టేసుకున్నాం. ఇంకా మనకి ఈ ఆచారం ఉంటుంది కదా, ఒకరికొకరు బొట్టు పెట్టుకోవడం అనేది. సో నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు నాకు ఏమి ఇస్తున్నారంటే నువ్వులతో చేసిన చీనీ కలిపి, చీనీ అంటే పంచదార, సో అందులో సోంపు వేస్తున్నారనమాట. సో దాని తర్వాత నాకు ఒక నువ్వుల లడ్డు అండ్ స్టిక్కర్ ప్యాకెట్ అండ్ ఒక మెహందీ ఇచ్చారనమాట. సో వీళ్ళైతే కంప్లీట్ డిఫరెంట్గా చేశారు. చూసేయండి, అది పసుపుతో వినాయకుడిని చేసి ఇచ్చారనమాట. అది నీటిలో ఏదైనా నానబెట్టేసి తులసుకోవటం కానీ మొక్కకు కానీ పోసేయడమే. వాళ్ళ అమ్మగారు అనమాట. వాళ్ళ అమ్మగారు కూడా అందరికీ బొట్టెలు పెట్టేసి వాళ్ళ ఆనవాయితీని వాళ్ళ పండగని వాళ్ళు జరుపుకున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను వేసిన ముగ్గుని చూసేయండి.